వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇటీవల అమరావతి రైతులకు సంబంధించిన ఐక్య కార్యాచరణ సమితి గుంటూరులో సమావేశమైంది. ఆ సమావేశంలో రాజధాని నిర్మాణం కోసం మేము ముందుకు వచ్చి భూములు ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాజధానిని పాడుపెట్టాడు, వేధించాడు మమ్మల్ని. ఈ ప్రభుత్వం కూడా తమ సమస్యల పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చాలామంది మాట్లాడిన వాళ్ళు ఆ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ నెలాఖరులోపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. గతంలోనే చెప్పారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి, అలాగే మంత్రి నారాయణ గారు, లోకల్ ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళు పరిష్కారం చేస్తారని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ ముగ్గురితోనే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కమిటీ రైతులతోటి సమావేశమైంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ కమిషనరు, సిఆర్డీఏకి సంబంధించిన ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో 4 అంశాల మీద చర్చ జరిగినట్టు తెలిసింది. మొదటిది గ్రామ కంటాల విషయం. ఈ గ్రామ కంటాల విషయంలో స్పష్టత లేదని, ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా గ్రామ కంటాలకు అవకాశం ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. అది నిజం కూడా. ఎందుకంటే 1-2 గ్రామాల్లో గ్రామ కంఠం పరిధి ఎక్కువగా ఇచ్చారు. అంటే కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. 2014-19 మధ్యలో అప్పటి అధికారులను మేనేజ్ చేసుకొని పూలింగ్కి ఇవ్వకుండా గ్రామ కంఠం పరిధిలో పెట్టుకొని లబ్ధి పొందారు. మిగతా గ్రామాల వాళ్ళంతా కూడా ఈ అవకాశం 1-2 గ్రామాల వాళ్ళకి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా, వాళ్ళు కూడా మాకు కూడా అలాగే ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందారు, మాకు కూడా లాభం కలుగుతుందని అడుగుతున్నారు చాలా కాలంగా. అయితే దీని మీద విచారణ జరిపించి నిబంధనలు పాటించకుండా గ్రామ కంఠం అనుమతులు ఇస్తే వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు. అన్ని గ్రామాలకు ఒకటే నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో ఆ ఇష్యూ అంతవరకు ఏకాభిప్రాయం వచ్చింది. రెండో అంశం 180 ఎకరాల జరీబ్ భూములకు సంబంధించిన పెండింగ్ సమస్య. ఇందులో ఒక 80 ఎకరాలు తొలుత సిఆర్డీఏ జరీబ్ కింద తీసుకొని మళ్ళీ జరీబుని క్యాన్సిల్ చేసి వెనక్కి ఇచ్చేశారు. ఆ 80 ఎకరాల్లో జరీబుకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. మిగతా 100 ఎకరాల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక అసైన్డ్ భూములు, లంక గ్రామాల భూములకు సంబంధించి ఆ వివాదం కూడా చాలా కాలంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటికి అమ్మకాలు, కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు రాజధాని పరిధి వరకు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక దాన్ని రద్దు చేశారు. దీంతో కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో రాజధాని వరకు మినహాయింపులు ఇస్తే వివాదం సమసిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూముల విషయంలో వివాదాల మీద ఏర్పాటైన మంత్రుల కమిటీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాజధాని పరిధిలో దాదాపుగా 98% భూములకు సంబంధించిన సమస్యలు ఏమీ లేవు. కేవలం 2% సుమారుగా 700 ఎకరాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఉన్నాయని ఈ కమిటీలో సభ్యులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అలాగే వచ్చే నెల 5 నుంచి రైతుల ప్లాట్లలో హద్దురాళ్ళు కూడా వేస్తున్నాం అన్నారు. రాజధానిలో 23 గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా పనుల కోసం ఆ పనులకు సంబంధించిన డిపిఆర్లు తయారు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తారు. సిఆర్డీఏ పరిధిలో పరిష్కారం చేయలేని ఇష్యూస్ ఏమైనా ఉంటే, అంటే అసైన్ ల్యాండ్స్ లాంటి వివాదాలు ఏమైనా ఉంటే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద రైతులతో తొలి సమావేశం సంతృప్తిగానే ముగిసినట్టు చెప్తున్నారు. మరి ఆచరణలో ఎంత వేగంగా పరిష్కరిస్తారనేది చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.